హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ అవతార్ 3 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ అనగనగా ఒక రాజు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ వాటితో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని అంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 పరాశక్తి మూవీ. సో ఈ మూవీలో మనకి శివకార్తికేయన్ మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొచ్చారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి Feb 7th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలోకి అయితే రిలీజ్ చేశారు. సో మరి మీరు ఎవరైనా పరాశక్తి మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని G5లో Feb 7th నుంచి ఓటీటీలోకి అయితే వచ్చింది. సో మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొచ్చారు. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీ మనకి ప్రెసెంట్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. ఇక నెంబర్ 2 రాజసబ్ మూవీ. సో ఈ మూవీలో మనకి రెబల్ స్టార్ ప్రభాస్ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ ఈ మూవీ కూడా ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయ్యింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి ఓటీటీకి అయితే తీసుకొచ్చారనమాట. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ Feb 6th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలోకి అయితే వచ్చింది. సో ప్రెసెంట్ ఈ మూవీ మనకి జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా ఈ మూవీ మనకి జియో హాట్స్టార్లో Feb 6th నుంచి అవైలబుల్గా ఉంటుందని. సో ప్రెసెంట్ ఈ మూవీ మనకి జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. సో మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొచ్చారు. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంది. ఇక నెంబర్ 3 కెన్నడీ. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారనమాట. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ Feb 20 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా G5లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. కెన్నడీ మూవీని Feb 20 నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 4 CEO క్లబ్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ Feb 23rd నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ప్రైమ్ వీడియోలో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ వెబ్ సిరీస్ని Feb 23rd నుంచి. ఇక నెంబర్ 5 కోహ్రా సీజన్ 2. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ సంబంధించి ఆల్రెడీ మనకి సీజన్ 1 అయితే వచ్చింది అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు అండ్ ఈ సిరీస్ మనకి ఎందులో అవైలబుల్ ఉంటుందంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీగా అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ సిరీస్ మనకి Feb 11th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా నెట్ఫ్లిక్స్లో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని Feb 11th నుంచి. ఇక నెంబర్ 6 సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈటీవీ విన్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు అండ్ ఈటీవీ విన్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ సిరీస్ మనకి Feb 12th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈటీవీ విన్లో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని Feb 12th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 7 ద బ్లఫ్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ మూవీ ఇది అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి Feb 25th నుంచి ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ద బ్లఫ్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ప్రైమ్ వీడియోలో Feb 25th నుంచి. ఇక నెంబర్ 8 మనశంకర్ వరప్రసాద్ గారు. సో ఈ మూవీలో మనకి మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ఈ మూవీ మనకి ముందుగా నైజాంలో 44 కోట్లు అయితే రాబట్టింది, సీడెట్లో 22 కోట్లు, ఉత్తరాంధ్రలో 21 కోట్లు అండ్ ఈస్ట్లో 15 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 141 కోట్ల షేర్ని అండ్ 216 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది.
ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 13 కోట్లు అండ్ ఓవర్సీస్లో 19 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 175 కోట్ల షేర్ని అండ్ 288 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 122 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి దాదాపు 50 కోట్లకి పైగానే ప్రాఫిట్ని అయితే రాబట్టి చాలా మంచిగా పర్ఫామ్ చేసింది థియేటర్స్లో. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఈ మూవీకి సంబంధించి వాళ్ళ అఫీషియల్ డేట్ కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ Feb 11th నుంచి G5లో ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని G5లో Feb 11th నుంచి కన్ఫామ్గా రిలీజ్ అవుతుంది. సో నేను మీకు ముందుగానే చెప్పాను ఈ మూవీని మనకి G5 వాళ్ళు ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారని. సో ఇప్పుడు అఫీషియల్గానే మనకి టీం వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేసి చెప్పారు ఈ మూవీ మనకి Feb 11th నుంచి ఓటీటీకి అయితే వస్తుందని. అండ్ అలానే ఈ మూవీకి సంబంధించి టెలికాస్ట్ రైట్స్ కూడా జీ తెలుగు వాళ్ళు అయితే తీసుకున్నారు. సో టీవీలోకి వచ్చినప్పుడు ఈ మూవీ మనకి జీ తెలుగులో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 9 అవతార్ 3 మూవీ. ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు డిసెంబర్ మంత్లో. అండ్ థియేటర్స్లో ఈ మూవీ మనకి ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన ఇండియాలో డే 1 19 కోట్లు అయితే రాబట్టింది. అండ్ డే 2 22 కోట్లు అండ్ డే 3 25 కోట్లు. అలా ఈ మూవీ ఫస్ట్ వీక్ గాను మన ఇండియాలో 109 కోట్ల నెట్ అయితే రాబట్టి చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. అండ్ సెకండ్ వీక్లో 50 కోట్లు అండ్ థర్డ్ వీక్లో 19 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా 25 డేస్ గాను 184 CR నెట్ అయితే రాబట్టింది మన ఇండియాలో. ఇక వరల్డ్ వైడ్గా దాదాపు $1.6 బిలియన్ అయితే రాబట్టి చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే మన ఇండియాలో జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ఈ మూవీ మనకి మార్చ్ 20 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఈ మూవీకి మినిమం 3 months అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 3 months తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రావాలి. సో అలా ఈ మూవీ మనకి మార్చ్ 20 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అవతార్ 3 మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో మార్చ్ 20 నుంచి. ఇక నెంబర్ 10 అనగనగా ఒక రాజు మూవీ. సో ఈ మూవీలో మనకి నవీన్ పోల్శెట్టి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 12 కోట్లు, సీడెడ్లో 4 కోట్లు అండ్ ఉత్తరాంధ్రలో 7 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 3 అండ్ ఓవర్సీస్లో 8 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 48 కోట్ల షేర్ని అండ్ 87 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి 20 కోట్లకి పైగానే ప్రాఫిట్ని అయితే రాబట్టి థియేటర్స్లో చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ఈ మూవీ రిలీజ్ డేట్ Feb 13th నుంచి మనకు ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అనగనగా ఒక రాజు మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో Feb 13th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఈ వీడియోకి అయితే గైస్ అండ్ దిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.